మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 30 ముక్కోటి ఏకాదశి గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం. ఈ రోజున మనం ఈ ప్రత్యేకమైన ఆకును తింటే చాలు మన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయి వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఒంట్లో ఉన్న దరిద్రం, అనారోగ్యం అన్నీ మటుమాయమైపోయి ఆయుష్ పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏ ఆకును తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ రంగు చీర కట్టుకుంటే మంచిది, ఈరోజు ఏ వస్తువులను అస్సలు కొని ఇంటికి తేకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని భక్తితో రాయండి. ఇక విషయంలోనికి వస్తే ముక్కోటి ఏకాదశి అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత మరే ఏకాదశికి లేదు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ప్రకృతిలో భగవంతుడు అణువణువున నిండి ఉంటాడు. ముఖ్యంగా ఆకులలో, మొక్కలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. ప్రకృతి అంటేనే విష్ణుమూర్తికి ప్రాణం. అందుకే మనం పూజల్లో రకరకాల పత్రాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఆకులకు కేవలం ఔషధ గుణాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మన జాతక దోషాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును గనుక మీరు తింటే చాలు సంవత్సరం పొడవునా మీకు అన్ని విజయాలే కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ముఖ్యమైన ఆకు గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనం పాటించాల్సిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కానీ లేదా ఎర్రటి రంగు చీరను కానీ ధరించటం ఎంతో శ్రేష్టం. పసుపు రంగు అంటేనే మంగళకరం, విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు. అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం గనుక ఈరోజు ఈ 2 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంతేకాకుండా వారి భర్తలకు వృత్తి, వ్యాపారాల్లో గొప్ప విజయాలు కలుగుతాయి. భర్తకు ఏదైనా ఆపదలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ రంగు చీరలను కానీ లేదా డ్రెస్సులను కానీ ధరించండి. కేవలం స్త్రీలే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు కూడా ఈ పవిత్రమైన రోజున గుడికి వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వారిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏకాదశి రోజున ఇలాంటి రంగుల దుస్తులు ధరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద భక్తి కుదురుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్త్రీలు ఈ రోజున తులసి పూజ చేయటం మర్చిపోకండి. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారి తులసి చెట్టుకు నీళ్లు పోస్తే చాలు ఏకాదశి పొడుగునా వచ్చే అన్ని ఏకాదశులలో నీళ్లు పోసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఈ ఒక్క రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అన్ని ఏకాదశులలో పూజ చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్పది ఈ ఏకాదశి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమెను ఈరోజు ఆరాధించటం వల్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడవుతాడు. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో ఉంది కనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు. ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కొనకూడదు. నూనె అనేది శని ప్రభావంతో కూడుకున్నది అని, ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ధనియాలు కూడా ఈరోజు కొనకూడదు. ధనియాలను ధనానికి ప్రతీకగా భావిస్తాం, కానీ ఏకాదశి రోజున వాటిని కొనటం వల్ల ధనం నిలవదు. ఇక ఉక్కు వస్తువులు అంటే ఇనుముతో చేసిన కత్తులు, గరిటెలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు. ఉక్కు వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. వీటితో పాటు చాలామంది పొరపాటున చేసే పని ఏమిటంటే చీపురు కొనటం. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ
ఏకాదశి రోజున కొత్త చీపురు కొనటం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించడమే అని అర్థం. అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ, మెంతులు, మెంతికూర వంటివి కూడా ఈరోజు కొనవద్దు. జీవితం తీపిగా సాగాలని కోరుకునే రోజున చేదు వస్తువులను ఇంటికి తేవటం అశుభంగా భావిస్తారు. కాబట్టి మీకు ఏవైనా సామాగ్రి అవసరమైతే ఏకాదశి కంటే ఒకరోజు ముందే కొన్ని పెట్టుకోండి, లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున వారు చేసే అలంకరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మహిళలు తాము కట్టుకున్న చీర రంగుకు అనుగుణంగా అంటే మ్యాచింగ్ కావాలని రకరకాల రంగుల గాజులు ధరిస్తూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశి వంటి అత్యంత శక్తివంతమైన రోజున మ్యాచింగ్ గాజులను పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు కేవలం ఎర్రటి రంగు మట్టి గాజులు మాత్రమే ధరించండి. ఎరుపు రంగు అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఈ రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వారి భర్తలకు ఆయురారోగ్యాలు లభిస్తాయి, వారికి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. మట్టి గాజులు ధరించడం వెనుక ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. మట్టి అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే లక్ష్మీ స్వరూపం. ఈ మట్టి గాజులు మన చేతులకు ఉన్న నాడులను తాకటం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడి మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్లాస్టిక్ లేదా మెటల్ గాజుల కంటే మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమివేస్తుంది. అందుకే మీరు మామూలు రోజుల్లో ఏ గాజులు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎర్రటి మట్టి గాజులు ధరించి పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఏకాదశి రోజున ఎర్రటి గాజులతో అలంకరించుకుని ఆ పరమాత్మని కృపకు పాత్రులవ్వండి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతిలో భాగమైన ఆకులకు మనం ఊహించని అపారమైన శక్తి ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. అసలు ఆకులు అంటే ఏమిటి? అవి కేవలం చెట్లకు ఉండే భాగాలు మాత్రమేనా అంటే కానే కాదు. ప్రకృతి మనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. పచ్చని చెట్లు పరమాత్మ స్వరూపం అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆకులలో ఉండే ఆ పచ్చదనం మన కళ్ళకు మాత్రమే కాదు, మన మనస్సుకు కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పచ్చని చెట్ల మధ్యకు వెళ్తే మనసు ఎంత తేలిక పడుతుందో. అది ఆ ఆకులలో ఉండే ప్రకృతి సిద్ధమైన శక్తి. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజం చేసి మనకు అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మన సాంప్రదాయంలో ప్రతి పూజలోనూ, ప్రతి శుభకార్యంలోనూ వివిధ రకాల ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రహ దోషాలను, జాతక దోషాలను తొలగించే శక్తి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకులకు ఉంటుంది. అన్ని రకాల ఆకులలోకెల్లా ఉసిరి ఆకు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తామో మనకు తెలుసు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటం, ఆ చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతాం. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉసిరి ఆకుకు, ఉసిరి చెట్టుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన శక్తి వస్తుంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఒక చిన్న ఉసిరి ఆకును స్వీకరిస్తే మీ శరీరంలోని దరిద్రమంతా పోయి ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటపడలేకపోతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉసిరి చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. ఉసిరి చెట్టును తాకటం, వాటి కొమ్మలను విరచటం ఏకాదశి నాడు దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు ముక్కోటి ఏకాదశి రోజున ఆకు తినాలి అంటే ఆ ఆకును ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి. ముందు రోజు సాయంత్రం లోపే మీరు ఏదైనా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మనసారా నమస్కారం చేసుకోండి. ఓ ఉసిరి చెట్టు తల్లి, రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ ఆకులను స్వామి ప్రసాదంగా స్వీకరించాలనుకుంటున్నాను, దయచేసి అనుమతించు అని ప్రార్థించి ఒక చిన్న ఉసిరి రెమ్మను మాత్రమే తెంచుకోండి. ఆ తెచ్చిన ఉసిరి ఆకులను ఇంటికి తెచ్చాక మంచినీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా గదిలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు కానీ, లేదా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి ఏ అవతారంలో ఉన్నా సరే ఆ ఫోటో ముందు ఈ ఉసిరి ఆకులను ఉంచండి.
ఈ ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రసాదంగా ధ్యానించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి. మీరు పూజల్లో ఉంచిన ఆ 5 నిమిషాల సమయంలో ఆ ఉసిరి ఆకులు దైవిక శక్తిని గ్రహిస్తాయి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకులను సాక్షాత్తు ఆ నారాయణుడి ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. కేవలం మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆకులను ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక 5 చిన్న ఉసిరి ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఉసిరి ఆకులు పరిణామంలో చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి తినటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కొంతమందికి ఆ వగరు రుచి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. అలాంటప్పుడు ఆ ఆకుల మీద కొంచెం తేనె కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే కొంచెం పంచదార కానీ వేసుకుని తినవచ్చు. ఒకవేళ మీరు ఆకులను నేరుగా నమలలేము అనుకుంటే మరో పద్ధతి కూడా ఉంది. ఆ ఉసిరి ఆకులను తీసుకుని అందులో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం కలిపి మొత్తంగా రుబ్బండి. అలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక చిన్న గోళీలాగా లేదా చిన్న ఉండలాగా చుట్టి ప్రసాదంలా మింగేయవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆ పవిత్రమైన ఉసిరి ఆకు మీ కడుపులోనికి వెళ్ళటం ముఖ్యం. ఇలా చేయటం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. సైంటిఫిక్గా చూస్తే ఉసిరిలో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఆకుని స్వీకరించడం వల్ల మీ జాతకంలో ఉండే పాపదోషాలు, గ్రహదోషాలు తొలగిపోయి మన పురాణాలు చెప్తున్న ప్రకారం ఈ ఏకాదశి నాడు ఉసిరి ఆకును ప్రసాదంగా స్వీకరించిన వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ శరీరంలో ఉండే అలక్ష్మి లేదా దరిద్రం అనే ప్రతికూల శక్తి నశించి దాని స్థానంలో సానుకూల శక్తి, దైవశక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరి ఆకును తినటం అస్సలు మర్చిపోకండి. ముక్కోటి ఏకాదశి అంటే దేవతలందరూ భూమికి దిగివచ్చే సమయం. అటువంటి సమయంలో ప్రకృతి ఇచ్చే ఈ వరప్రసాదాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ముక్కోటి ఏకాదశి ముందు రోజు ఆకు తెచ్చుకోవటం, ముక్కోటి ఏకాదశి రోజు పూజలో ఉంచి ప్రసాదంగా స్వీకరించటం, ఈ 2 పనులు చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడికాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి లేదా నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోట్లకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ, ఆకులు తెంపడం కానీ మహాపాపం. అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించటం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింతాకు పెట్టుకోవటం. సాధారణంగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింతాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్య అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈరోజు గోరింతాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింతాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొని ఇంటికి తీసుకురండి.
మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లులుప్పు ప్యాకెట్ని కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వంటి వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు ఈ పర్వదినాన ఇంటికి రావటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను లేదా పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. కేవలం 10-20 రూపాయలతో పోయేది, కానీ వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో వస్తుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరూ. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలయ్యింది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. ఇంకోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు: సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి,
మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. ఈ ఏకాదశి రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలోని హుండీలో ధనంతో పాటు ఒక యాలుక్కాయను కూడా వేయండి. అలా వేయటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైతే ఇంట్లో అస్సలు శుభకార్యాలు జరగటం లేదని బాధపడుతూ ఉంటారో వారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి హుండీలో మీరు వేసే ధనంతో పాటు ఒక యాలుక్కాయను కూడా వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి. శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఈ ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి, శుభాలను పొందుతారు. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం అవడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసం అంటారు. దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలను ఆధీనంలోనికి తీసుకుని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన వైకుంఠవాసం కలుగుతుంది. ఈ భూమి మీద 33 కోట్ల మంది దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం.
ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగారం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవద్దు. ఈరోజు బాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బియ్యంతో కూడుకుని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజున తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము, పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనసులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసము, జాగరణ పాటించటం ద్వారా శరీరము, మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రిన పండ్లు కానీ టిఫిన్ కానీ తిని పడుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజున కేవలం తులసి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు, పాలు తీసుకోవాలి. అవి మితంగానే తీసుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి రోజున ఒక్కసారిగా ఆహారం తీసుకోకూడదు. ద్వాదశి రోజున దైవ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు. రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయటం మంచిది. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఒక్క రోజంతా కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం తినటం వల్ల జీర్ణకోశ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కూర్మ పురాణం 6 ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది. అవి 1 ఉపవాసము, 2 ఏకభక్షము, 3 నక్తము, 4 ఆయా చిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా ఆ భోజనంతో గడిపి సాయంకాలమున విష్ణు పూజ చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తము పాటించాలి. అంటే ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపహారమును కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అయినటువంటి ఆయా చిత్తమును పాటించాలి. ఆయా చిత్తము అంటే భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు
5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామ స్మరణలో గడపాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయినటువంటి తిలదానము చేయవలెను. అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏ పద్ధతిని కూడా ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.